కనీసం బ్రదర్కి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. దేవా స్తోత్రం, యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవా మీకు ఆరాధన, యేసయ్యా స్తోత్రం. ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి ఇలా ప్రార్థన పూర్వకం కూడా ఇచ్చిన మీకు అందరు కూడా ప్రతి వందనాలు. దేవుడు అధికంగా ప్రతి ఒక్కరు దీవించినాక ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రాణబెట్టి రక్తాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనం ఈరోజు అతి పరిశుద్ధరైన దేవుని దగ్గరే మనం వచ్చామంటే మన ఒక గొప్పతనం కాదు, మనకు ఎక్కువ బుద్ధి ఉన్నా కాబట్టి, జ్ఞానం ఉన్నా కాబట్టి కాదు, కానీ దేవుని కృప అన్నమాట. దేవుని కృప వలన ప్రియులారా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ప్రియులారా జీవంగా దేవుడు మనల్ని తన దగ్గరకు తీసుకొని వచ్చామన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం మనం అందరకు అవైలబుల్గా ఉంది అనమాట. ప్రతిరోజు ఉంది ఆ రక్తం, నిత్యమైన రక్తం అనమాట, నిత్య నిబంధన రక్తం అనమాట. యేసుక్రీస్తు రక్తం నిత్య నిబంధన రక్తం. రక్తాన్ని బట్టి నా కొరకు మీ కొరకు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఆ రక్తం చేత దేవుడు ప్రియులారా మనను కొనామన్నమాట, కొని తన సొత్తుగా మార్చేసి. కాబట్టి మనం ప్రతిరోజు ఆ రక్తం ద్వారా, రక్తములో మనం ఆశ్రయించడం మనకు అది ఎంతో ఆశీర్వాదం. యేసు రక్తం ద్వారా ప్రతిరోజు కడగబడడం, యేసు రక్తంలో ఆశ్రయించుకోవడం మనకు గొప్ప ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం మనం అనుభవించడానికి ప్రాముఖ్యంగా కారణం యేసు రక్తం అనమాట. యేసుక్రీస్తు మన కొరకు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నది 7వ దినములో మనం 7వ దినం అలాగే 9వ దినం ప్రియులారా మనం చూడవచ్చు. ఆయనతో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమె యేసు రక్తము ప్రతి పాపం నుండి విడిపిస్తాడు. యేసు రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడనమాట. కాబట్టి ఆ క్షమాపణ మనం పొందిన వారు ఉన్నాం, ఇంకా పొందిన స్థాయిలో ఉండాలన్నమాట. కాబట్టి యేసు రక్తాన్ని బట్టి ప్రియులారా మన ఉదయకాలం దేవుని స్తుతిస్తాం. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మనల్ని జీవంగల దేవుడు అధికంగా పరిశుద్ధ పరచాలని కోరుతున్నాడు. దానిలో యేసు రక్తాన్ని ప్రభు తప్పకుండా వాడతానమాట. యేసు రక్తంలో ఆశ్రయిస్తున్న మీరు పరిశుద్ధలు ఎంగురిస్తా అవుతున్నా అనమాట, పరిశుద్ధ కాపాడబడుతున్నాం అనమాట యేసు రక్తం చేత. కాబట్టి దేవుడు మనం చూసినట్లయితే అనేక విధములో పరిశుద్ధపరుస్తాడు. వాక్యం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంకా రిలేషన్షిప్ ద్వారా కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అదే మనలో ఉన్న లోపాల దేవుడు చూపిస్తాడు అనమాట. మనలో ఏదైనా కోపం దాగి ఉండే సంఘ సహవాసములు లేదంటే మనుషులు ప్రజల దగ్గరికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నది బయటకు వస్తాయి అనమాట. కోపం, దురాశ లోపల ఉండే అది కూడా బయటకు వస్తుంది, ఒంటరి ఉండే అది బయటకు రాదు. కాబట్టి సంఘ సహవాసములు వచ్చినప్పుడే అర్థమైపోతుంది మనలో కూడా ఏం లోపాలు ఉంది, అది బయటకు వస్తుంది. దేవుడు చూపిస్తాడు, మనకు అర్థమైపోతుంది. మీకు కొందరు మనం చూసినట్లయితే క్షమించడానికి తక్కువ స్థాయిలో ఉండొచ్చు, అది కూడా బయటపడుతుంది అనమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నాకు ఆత్మలో ఇంకా బలం కావాలి, క్షమించే గుణాలు ఇంకా కావాలని మనకు అర్థమవుతుంది. కొన్ని దురాశాలను కొనేసరి వస్తాయి, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కానీ నాకు పరిశుద్ధ కావాలని అర్థమవుతుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది అర్థం కాదేమో. ప్రజలు మధ్యలోనికి వచ్చినప్పుడు మన లోపాలు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. కాబట్టి ప్రజలతో మన సమయం గడుపుతున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు దూషణగా మాట్లాడలేదని మంచిగా, కానీ ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు 10 మంది 20 మందితో మన సహవాసం చేసినప్పుడు కొన్ని మధ్యలో వెరవారు కూర్చున్న శనగడం గుడగడం దూషణ మాటలు వస్తున్నప్పుడు ఆ అభివృద్ధి మనలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని
ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో లోపాలుంది, నా మాటలు జారిపోతున్నాయి, కాబట్టి నేర్పించుము, నా నాలుకను పరిశుద్ధపరచు, నన్ను ఇంకా శుద్ధి చేయమని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాధపడడం కాదు, దుఃఖంతో ఏడ్చుకొని అలాగే అబ్బో నేను పాపి, అవును నేను తప్పు చేశాను, నేను ఇంకా పాపి ఆశీర్వాదానికి అర్హుడు కాదు అని చెప్పడం కాదు, కానీ ఆ రక్తములో ఆశ్రయించాను, మనలో కొదవ ఉంది అని దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నన్ను ఇంకా పరిశుద్ధపరచము, ప్రభు ఒక పరిశుద్ధమైన ఇంకా కోరుకోవాలి, పరిశుద్ధమైన దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవా నన్ను ఇంకా శుద్ధి చేయము, ఇంకా నన్ను కడుగుము అని మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా జీవగల దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి, దేవా నన్ను శుద్ధి చేయము, నన్ను కడుగుము, మనం కోరుకోవాలి. కాబట్టి పాపంలో పడిన తర్వాత కొందరు మనం చూసినట్లయితే యేసు రక్తం గురించిన రెవల్యూషన్ లేని వారు, గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అడ్వకేట్గా ఉన్నాడనే రెవల్యూషన్ లేని వారు కొందరు దేవుని ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మనం రెవల్యూషన్ పొందాలి. యేసు రక్తం ఉంది మన కొరకే, మీ కొరకే, నా కొరకే కార్చం, అది ఉంది అనమాట. దేవుని సన్నిధిలో యేసు రక్తం ఉంది అనమాట. ఇంకా గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు, అడ్డుకట్టు ఉన్నాడనమాట. కాబట్టి ప్రియులారా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యంతో రావాలి, ఎందుకంటే యేసు రక్తం మన కోరుకుంది. మనం పక్షంగా మాట్లాడితే అనమాట, మన పక్షంగా మాట్లాడితే, కానీ మనం ఆశ్రయించినా చాలు, పాపాలు ఒప్పుకున్నా చాలు, ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తంలో ఆశ్రయిస్తాం. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తులో మనం ఆశ్రయిస్తాం, టెస్ట్ చేస్తాం. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అడ్డుకొట్టు ఉన్నాం, తప్పకుండా మన పక్షంగా మాట్లాడతాం. సాతాను పక్షంగా కాదు, మీ పక్షంగానే మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తములో మనం ఆశ్రయిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూడొచ్చు, అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్. మనము పాపం లేని వారమని చెప్పుకోనేడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకోనేడలా ఆయన నమ్మదైన వాడును, నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, పవిత్రులుగా తప్పకుండా చేస్తాడు. పరిశుద్ధ దేవుడు మనల్ని పిలిచాడు, అదే పరిశుద్ధపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి కొరకు కూడా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుని దగ్గర వచ్చిన ప్రభు దగ్గర వచ్చిన మన జీవితంలో ఏదైనా పాపం జరిగినప్పుడు, పాపం చేయవద్దు. ఒకవేళ జరిగినప్పుడు, పాపం జరిగిన తర్వాత పరాధ భావంతో నీవు భయ ఆందోళనతో పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని నుండి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సాతాను అదే ఆలోచన చెప్తారు, నువ్వు పాపి అని, నువ్వు అర్హురాలు కాదు అని చెప్పి దూరం చేస్తారనమాట. ప్రభు దగ్గర రాకుండా, దేవుని సన్నిధిలో రాకుండా, దేవుని సన్నిధిలో వచ్చి ఆశీర్వాదాలు మేలు అనుభవించడమే దేవుని చిత్తం. కానీ అది అనుభవించకుండా కొందరు ఒకవేళ ఉండే, దానికి అర్థం వారు సాతాను స్వరం విని దేవుని సన్నిధిలో రాకుండా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎలా ఉండవద్దు అనమాట. ప్రభు సన్నిధికు పరిగెత్తుకొని రావాలి దేవుని కుమార్తె. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే అంత్యకాలములో, కడవేరి గడియలో మనం ఉత్సాహంతో ఎక్కువ చేయాలని పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రికలో సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయవద్దని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది అనమాట. ఒకటి ప్రభుత్వం మనం, కాబట్టి యేసు రక్తం మనకు అందరికీ అవైలబుల్గా ఉంది. ఒకరు కాదు అందరికీ ఉంది. ఎవరు పాపం చేయవద్దు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మనం ఏం చేసుకోవాలి, మనం కూడా వెంటనే రాళ్ళేసుకోవడం కాదు, వెంటనే మన యేసు రక్తం ఉన్నామని అర్థం చేసుకొని మన మధ్యలో ఉన్న బ్రదర్ సిస్టర్ కానీ ఏదైనా పొరపాటు చేసినా వెంటనే మనం రాళ్ళేసుకొని వారి మీద వేయడం కాదు, కానీ యేసు రక్తంలో ఆశ్రయించమని చెప్పాలి. ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సిస్టర్, యేసు రక్తంలో బ్రదర్ ఆశ్రయించము, దేవునితో మాట్లాడము, పాపాలు ఒప్పుకో, శ్రమిస్తాడు, అంతే. వారు ఇది చేయాలి, అంతే.
మన దానికి వారికి సమయం ఇవ్వాలి. దానికి ముందే కొందరు రాళ్ళు వేస్తారని, 10 రాళ్ళు 100 రాళ్ళు. కాబట్టి దయచేసి రాళ్ళ ఇవ్వద్దు ప్రియుల, దయచేసి ఆ సమయం కాదు. రాళ్ళు వేసి ఉంటే ఏమవుతుంది, వారు ఆత్మీయంగా మరణించడానికి అవకాశం ఉంది, వారు దేవుని సన్నిధి నుండి ఇంకా దూరం అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ మనం రాళ్ళేసి చాలా మందిను దేవుని సన్నిధి నుండి దూరం చేశారు. కాబట్టి దయచేసి మనం రాళ్ళేయవద్దు, వారికి వ్యతిరేకంగా ఉన్న మాటలు మాట్లాడవద్దు. మనం చేయాల్సినది యేసు రక్తములో మనం ఆశ్రయించాలి. గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఉన్నాడని మనం చెప్పాలి. మనం ఆ గొప్ప ప్రధాన యాజకుడు అనే యేసుక్రీస్తులో మనం ఆశ్రయించాలి. ఇద్దరిని కూడా నడిపించాలి. ఇది మన బాధ్యత అనమాట, మన రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా ఆశ్రయించము. కాబట్టి మనం అందరూ ఆశ్రయించాలి. యేసు రక్తములో ఆశ్రయిస్తాం. ఇంకా యేసుక్రీస్తు నామములో మనం ఆశ్రయించాలి. యేసుక్రీస్తు ఒక మాటలో మనం ఆశ్రయించాలి. గొప్ప ప్రధాన యాజకుడు అనే యేసుక్రీస్తులో కూడా మనం ఆశ్రయించాలి. దేవుడు నేను ఏమాత్రమైన విడువును ఎన్నడూ నడబాయను అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. జీవంగల దేవుడు ఖచ్చితంగా యేసు నామం, యేసు రక్తం, యేసుక్రీస్తు వాక్యములో ఆశ్రయిస్తున్న నీకు జీవంగల దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ప్రిల్ల చేస్తాడు. కాబట్టి గతకాలంలో నీవు పాపం చేశాం కదా, పాపం చేశాం కదా కాబట్టి అని చెప్పి నేను దూరం పెట్టలేదన్నమాట. యేసు రక్తంలో నీవు ఆశ్రయించిన వ్యక్తి ఉండే జీవంగల దేవుడు నీవు ఆశీర్వాదానికి అర్హురాలు కాదని చెప్పి దూరం దేవుడు పెట్టలేదు. ఎందుకంటే యేసు రక్తం విలువ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి తెలుసు, మనం కూడా అర్థం చేసుకోవాలి. యేసు రక్తానికి పవర్ ఉంది, పాపాలు క్షమించే శక్తి ఉంది, శాపం నుండి విడిపించే పవర్ యేసు రక్తంలో సమృద్ధి ఉంది. కాబట్టి ప్రియులారా, దయచేసి మనం యేసు రక్తంలో ఆశ్రయిస్తాం, యేసు నామములో ఆశ్రయిస్తాం. అదొక్కటి మనం చేయాలి. ప్రియులారా మనం చేయాలి. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తులో మనం ఆశ్రయించాలి. అదొక్కటి మనం చేయాలి. కాబట్టి మన బాధ్యత యేసు రక్తం దగ్గరకు నడిపించాలి. యేసు రక్తం ఉంది అని చెప్పాలి. వాటి పాపలను చూస్తున్నామా, పాపం చేస్తున్న వారిని చూస్తున్నామా, వారితో మనం వెంటనే వారు జడ్జిమెంట్ ఉంది, పనిష్మెంట్ ఉంది అని చెప్పడమే మనకు మనసులో గుర్తు వస్తాము పాపం చేస్తున్నా. కానీ మనం కృపా కాలములు ఉన్న ప్రియులారా మనం సత్య సువార్త, ప్రేమ సువార్త, విజయ సువార్త మనకు గుర్తు రావాలి. అంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టామని, సమాధి నుండి తిరిగి లేచామని ఆ సత్య సువార్త పాపుల మధ్యలో మనం ప్రసంగం చేయాలి, వారితో చెప్పాలి. బాధ్యత మనదనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని క్రీస్తు ఒక రాయబారులుగా నిలబెట్టామన్నమాట. క్రీస్తు ఒక రాయబారులు మన బాధ్యత ఏంటిది? యేసు రక్తం ద్వారా కడగబడిన, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందిన, యేసుక్రీస్తు ద్వారా సమాధానం, తండ్రి అయిన దేవునితో సమాధానం పొందిన మనం ప్రాముఖ్యమైన మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇద్దరిలో కూడా ఆ గొప్ప దేవునితో సమాధాన పరచాలి. ప్రతి ఒక్క వ్యక్తిను సమాధానం పరచాలన్నమాట. అదే దాని కొరకు యేసుక్రీస్తు రక్తం కార్చి. కాబట్టి ఆ సువార్త, ఆ ప్రేమ సువార్త మనం చెప్పాలి. కాబట్టి పనిష్మెంట్ గురించి కాదు, కానీ ప్రేమ, దేవుని ప్రేమ మనం చూపాలి. దేవుని ప్రేమ మనం మాటల ద్వారా అసత్య ప్రేమ సువార్త ప్రేమ సువార్త అన్నమాట. యేసుక్రీస్తు సువార్త ప్రేమ సువార్త, పరిశుద్ధమైనది ప్రేమ సువార్త. కాబట్టి ప్రేమ సువార్త మనం చెప్పాలి పాపుల ముందు. అప్పుడు ఏమవుతుంది? పాపులు అది విన్నప్పుడు, పరిశుద్ధాత్మలను అర్థం చేసుకున్నప్పుడు వారి పాపాలు ఒప్పుకొని పరిగెత్తుకొని ప్రేమ పూర్ణుడైన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును హత్తుకొని యేసుక్రీస్తుతో కలిసి వారు బ్రతకడం మొదలు పెడతాయి అన్నమాట. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త నిర్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మహిమాపూర్ణ క్రీస్తు మన ఆత్మను హత్తుకొని ఉన్నామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మ, దేవుని ఆత్మ ఒక్కటిగా మార్చబడి, అంటే గంట కూడా మిక్స్ అయిపోయింది అనమాట, జాయిన్ అయ్యామన్నమాట. అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కుటుంబ జీవితం గురించి రాయబడింది. భార్య భర్త గురించి రాయబడింది, కుటుంబ జీవితం గురించి. తండ్రిను తల్లిను విడిచిపెట్టి పురుషుడు ఎలాగైతే
తన భార్యను హత్తుకున్నారో సేమ్ అన్నమాట. అలాగే ప్రియులారా, ఆమె అదే ఉదాహరణగా పరిశుద్ధాత్మదేవుడు మనకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మ కూడా క్రీస్తుతో పరిశుద్ధాత్మ దేవునితో కలిసిపోయామన్నమాట. కలిసిపోయి కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ పాపం మనల్ని దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి, గొప్ప ప్రధాన యాజకుడుగా, అడ్వకేట్గా మన పక్షంగా యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి మనం ఆశ్రయిస్తాం. కాబట్టి పాపం మనల్ని దేవుని నుండి ఇంకా దూరం చేయలేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది అనమాట. అంటే దానికి అర్థం పాపం చేసుకొని బ్రతకాలని కాదు. పాపం చేయొద్దు. పాపానికి మనం చనిపోయిన వారం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు మరణం ద్వారా పాపానికి మనం చనిపోయిన వారు. ఆమేన్. బాప్తిసం పొందినప్పుడు మన యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడ. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు దేవుడు తిరిగి లేపాం. కాబట్టి నూతన జీవితం ఇచ్చాం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. కానీ ఒకవేళ ప్రియులారా, ఏదైనా ఆలోచన, తలంపులు పాపం చేస్తున్నా గానీ నేను పాపం చేశామని ఇంకా దేవుడు నిన్ను అక్సెప్ట్ చేయలేదు అని దేశం అనుకోవద్దు. తప్పకుండా ప్రభు దగ్గరికి మరలా పరిగెత్తుకొని రావాలి. పొరపాటు జరిగినా మరలా పరిగెత్తుకొని రావాలి. ప్రభువా క్షమించు, రక్తం ద్వారా కడుగుమని చెప్పాలి. ప్రియులారా, చెప్పాలి. హృదయం ధరిచే, నోరు ధరిచి చెప్పాలి. కాబట్టి ఆకాశం, భూమి, సౌందర్యం సృష్టించిన జీవంగా దేవుడు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు ద్వారా ఖచ్చితంగా తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి ఇంకా ఈ పాపక్షమాపణ పొంది దేవుని కృపలో బ్రతుకుతున్న మనం ఏం చేసుకోవాలి? మనం కూడా తోటి సహోదరులతో ఖచ్చితంగా మనం క్షమించాలి. కాబట్టి మనం ఎన్నోసారి పాపం చేసుకొని తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించాలి. పాపక్షమాపణ పొందిన స్థాయిలో అదే కృపలో మనం ఉన్నాం. యేసు రక్తములు ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని కరుణ పొందిన, దయ పొందిన, పాపక్షమాపణ పొందిన నేను, మీరు, మన అందరూ కూడా తోటి సహోదరులు ఏదైనా చిన్న పొరపాట్లు, మిస్టేక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్షమించుకోవాలన్నమాట. అంటే చెత్త మన హృదయంలో పెట్టవద్దు. ఆ తర్వాత మనం ఉమేజ్ చేయవద్దు అనమాట. కొందరు మాట్లాడుతున్నప్పుడు వీరు కొదువులు చెప్పడానికి వారికి సమయం ఉంది. అంటే దానికి అర్థం లోపల అంతా చెత్త ఉన్నట్టే. చెత్త లేదు అని చెప్తారేమో, కానీ చెత్తలే బయటకు వస్తుంది. కాబట్టి వీరు కొదువులు చెప్పడానికి ఉన్న సమయం కాదు. పర్ఫెక్ట్ మహిమాపూర్వైన క్రీస్తు గురించి చెప్పడానికి ఉన్న విలువైన సమయం దేవుడు మనకు అనుగ్రహించాం. దాని కొరకు వాడుకోవాలి. లేదంటే జీవితం వ్యర్థమైపోయినట్టు. ఇప్పుడు వీరు కొదువులు చెప్పడానికి ఉన్న సమయం కాదు. కొందరికి అదే కనిపిస్తుంది. వీరు కొదువులు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ మన ప్రియ సిస్టర్లో లేదంటే మన ప్రియ బ్రదర్లో ఉన్న క్రీస్తువును మనం చూడడం లేదేమో. వాళ్ళను కొదువు ఎక్కడుందో అదే వెతికి ఏదైనా ఒకటి చూపిస్తారు. కానీ వారిలో ఉన్న క్రీస్తువుని మనం చూస్తాం. ఎన్నికరేసి వారిలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు ఎదురైనట్టు మనం ప్రార్థన చేస్తాం. ఆ క్రీస్తు ఎదురైనట్టు మాట్లాడదాం. క్రీస్తు ఏదైనట్టు మాట్లాడాలి. కాబట్టి పరిశుద్ధాత్మకు నింపబడి, వాక్యంతో నింపబడి మీరు వచ్చినప్పుడు, ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న క్రీస్తు ఇంక్రీస్ అవ్వాలన్నమాట. క్రీస్తు ఆత్మ బలపరచబడాలి. అలాంటి మాటలు పలకాలన్నమాట. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపబడిన వారి మాటలు అలాగనే వస్తాయన్నమాట. న్యూ క్రియేషన్ నుండి వచ్చే మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? అదే సంఘ సహవాసం. ఇప్పుడు ఒక్కరు అని కాదు, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి రావాలి. వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు అది విన్నగానే ఎదుటి వ్యక్తి లోపల ఉన్న క్రీస్తు ఇంకా బలపరచబడి ఇంకా ఇంక్రీస్ అవ్వాలి. అంటే దానికి అర్థం ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దాని కొరకు వాడతారు. అదే సంఘంలో జరుగుతుంది అనమాట. క్రీస్తుని కలిగిన మీరు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిలో కూడా క్రీస్తు ఎదుగుతాయి అనమాట. కాబట్టి క్రీస్తు మనలో ఇంక్రీస్ ఉన్నాక మన మాటల ద్వారా ఇద్దరిలో ఉన్న క్రీస్తు కూడా బలపరచబడి ఇంకా వారి నుండి సౌర్య వాసన, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఫలం, వరములు వారు ఇంక్రీస్ అన్నట్టు అలాంటి ఉన్న మాటలు మన ఆత్మ నుండి యేసు నామములో విడుదల ఉన్నాక ఇప్పుడు ఏమవుతుంది? అందరిలో క్రీస్తు ఎదుగుతున్నప్పుడు
అదే ప్రియులారా సంతోషం, అదే మనకు సమాధానం, అదే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అదే నిజమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. అదే సంఘక్షేమం. మనకు క్షేమం, సంఘం క్షేమంగా ఉన్నామంటే మనకు కూడా క్షేమమే. సంఘం ప్రతి ఒక్కరు బలహీనంగా ఉంటే మనకు ఏం క్షేమం ప్రియులారా. కాబట్టి అందరూ ఆత్మదేవుడు అదేంగా బలపరుస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? కాణకి ఊము ఊము అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ మనిషి బలంగా ఉంటే వారే ఆమెన్ వారే పంపిస్తారు. అంతే, వారే పంపిస్తారు, వారే ఇస్తారు. అదే ఫిలిప్పులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. మాటి మాటికు పౌలు పరిచర్యలో వారు పంపించారు, మాటి మాటికు పంపించారు. దేవునికి స్తోత్రం. ఇంకా 2 కొరింథీయులు 8వ అధ్యాయం మాసిదోనియ సంఘం వారు బీదవారిగా ముందున్నారని, కానీ ఏదైనప్పుడు కూడా వారు దేవుడు వారి కృప ఇచ్చామన్నమాట. అంటే ఆత్మను బలపరిచాము, దేవుని ప్రేమతో వారిని నింపడాము, వారు ఆమెన్ ధారాళంగా ఇచ్చామన్నమాట. ఆమెన్ పౌలు కానీ వారు ఆమెన్ అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. అది ఆత్మ మనిషి బలంగా ఉన్నప్పుడు జరుగుతుంది, అంటే ఎక్కువ ఫలిస్తే అనమాట. అది ఎవరు ఆపలేమది. సాతాను ఆపలే, పరిస్థితులు ఆపలే, ఏ మనిషి కూడా ఆపలేదు. అటు కొందరిని ఆపుతున్నారేమో, కొందరు మనుషులు కానీ సాతాను కానీ మేలు చేయకుండా. కానీ ఆత్మ మనిషి బలంగా ఉన్నప్పుడు ఎవరు ఆపలే, ఫలిస్తాయి అనమాట. అంతే, ఫలిస్తుంది నిండుగా ఫలించినాక, యేసునామములో ఫలించినాక ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు ఫలిస్తుంది. అంతే, ప్రేమ ప్రవహిస్తుంది. అంతే, ఆ ప్రేమను ఆపలేదు. ఆర్పజాలిన శక్తి ఏ పరిస్థితి మనుషులకు లేదనమాట. అంత పవర్ఫుల్ అనమాట. యేసుక్రీస్తు మళ్ళీ వెళ్తున్నప్పుడు ప్రేమ ప్రవహించినప్పుడు నువ్వు మేలు చేసుకొని బ్రతు. ఇంకా మేలు చేసుకొని బ్రతున్న నీకు చెప్పలేని మేలు నిన్ను వెంబడిస్తుంది, నువ్వు అనుభవిస్తుంది. ఇంకా నిత్య రివార్డుగా అది ప్రియులారా నిన్ను వెంబడిస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి యేసునామములో నువ్వు చేస్తున్న ప్రతి మేలు నీవు మర్చిపోయిందేమో, పొందిన వారు మర్చిపోయిందేమో, డోంట్ వరీ. నిత్యయుగ తండ్రి, నిత్య జ్ఞాపకం కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవుడు మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఆ దేవుడు ఖచ్చితంగా నీకు రివార్డ్ ఇస్తాడు, ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. కాబట్టి ప్రియులారా మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మదేవుడు బలపరచునాక కాబట్టి పాపాన్ని బట్టి దేవుని నుండి దూరంగా ఉండు. ఇద్దరు పాపాన్ని బట్టి కూడా నీవు బాధపడవద్దు. కాబట్టి మనం పరిశుద్ధమైన క్రిస్తువుని చూస్తాం, పర్ఫెక్ట్ మహిమాపూర్వమైన క్రిస్తువుని మనం చూస్తాం. చూడడం మాత్రం కాదు, చూస్తున్న కొలది, క్రిస్తుతో సమయం గడుపుతున్న కొలది ఆ క్రిస్తు గురించి మనం చెప్పాలి. అదే 1 పేతురు 2:9 స్పష్టంగా రాయబడింది. దేవుడు మనల్ని చీకటి నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాం. కాబట్టి క్రిస్తు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాం. ఆ క్రిస్తులో మనల్ని అట్టేసాం. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ప్రేమపూర్వమైన క్రిస్తులోనికి, పరిశుద్ధమైన క్రిస్తులోనికి, జయించిన క్రిస్తులోనికి తండ్రి మనల్ని నాట్యాం. అదే క్రిస్తును కలిగి మనం ఉన్నాం. కాబట్టి మనం ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్తున్నాము? ఇప్పుడు ఏది మన టోపిక్, ఏది మన నోరు తెరిచినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇప్పుడు వీరు చేసిన పాపములేనే బయటకు వస్తుందా? లేదంటే కలువరి స్థితిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తెరలేచి మనకు లెక్కలేని లక్షలాది కొట్లాది మేలేసిన క్రిస్తు గురించి చెప్తున్నాము. దేని గురించి చెప్తున్నాము ఇప్పుడు? స్తోత్రం. కాబట్టి నోరు వచ్చినప్పుడు మనకు ఏం బయటకు వస్తున్నాయి? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయంలో ఏదైతే నింపబడతో అదే బయటకు వస్తుంది. కాబట్టి మీ నుండి ఏం బయటకు వస్తుంది అదే మీ హృదయంలో ఉన్నట్టు. కాబట్టి హృదయమంద దేవుడు తన వాక్యంతో, ఆత్మతో, ప్రేమతో కుమ్మరించినాక, క్రిస్తువుని అధికంగా రుచి అనుభవించినాక, క్రిస్తువుని అనుభవించిన కొలది నువ్వు యేసునామం పలుకోవద్దని కొందరు చెప్తారేమో. అపోస్తలుల కార్యములో మనం చూడొచ్చు, కొందరు చెప్తారేమో పలుకోవద్దు, ఆ నామం మాత్రం పలుకోవద్దు, వేరే ఏ నామైనా చెప్పండి పర్లేదని చెప్తారేమో. కానీ నువ్వు చెప్పకుండా ఉండలేదన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడిన నీవు ప్రభు చేస్తున్న మేలు మాట్లాడతారు. ఆ మాటలు వింటున్న వారికి విశ్వాసం వస్తుంది. వారు కూడా మెరకలు అనుభవాలు, ఆశ్చర్యకార్యాలను అనుభవిస్తారు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాం. యేసుక్రీస్తు పునరుద్ధాన మరణాన్ని తెచ్చిన క్రీస్తు ఉన్నామన్నమాట.
సర్వశక్తిమంతుడిగా, సర్వజ్ఞానిగా, సర్వవ్యాధిగా, మంచి పరమ వైద్యుడుగా, స్వస్థపరిచే పరమ వైద్యుడుగా ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను స్వస్థపరిచినాక ఒకటి అతి పరిశుద్ధ క్రిస్తు ఉన్నాడు, అది సెలక్షన్ అని క్రిస్తు ఉన్నాడు. అదే మన గొప్పతనం. సంఘం గొప్పతనం అంటే క్రిస్తు మన తోడు ఉండడమే. సంఘం ఒక గొప్పతనం ఏంటిదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉండడమే, స్తోత్రం, తోడుగా ఉండడం అనమాట. దేవునికి స్తోత్రం, అదే గొప్పతనం. కాబట్టి ఆ గొప్పతనం నువ్వు నేను చెప్పాలి. గొప్ప దేవుని పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తిగా, దేవుని ప్రేమతో నింపబడిగా ఇవో నేను చెప్పి చూడండి, పరిస్థితులు మార్చబడతాయి అనమాట, మార్చబడతాయి. అప్పుడు యేసుక్రీస్తును హైలైట్ చేసి చూడండి, పరిస్థితులు మారుతాయి. కానీ మనం ఏం చేస్తాం, కొన్నిసారి వారు వీరు చేసిన పాపాలు వారు మర్చిపోయి ఉండొచ్చు, చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. కానీ మనం మరలా అదే త్రోవి అదేసి ఇలా మరలా చూపిస్తాం, బ్రదర్ అలా చేస్తారని అదే మరలా చెప్తారు. టైం వేస్ట్, నీ జీవితం కూడా వేస్ట్ అయిపోతాం. కానీ ఎందుకంటే నువ్వు దేవుని పిలుపు, దేవుని ఉద్దేశం కాదు అది. వారు వీరు పాపములు చెప్పి కొన్ని బ్రతకడానికి జీవం కలిగిన దేవుడు నన్ను పిలవలేదు. కానీ 1 పేతురు 2:9 జన్మలు రాయబడింది, అది పరిశుద్ధుడైన ఆశ్చర్య వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చాను. ఆశ్చర్య వెలుగు అయినా, నిజమైన వెలుగైనా, నిజమైన నిరాశావళి అయినా క్రిస్తువును ప్రియులారమని చెప్పాలి, అంతే. చెప్పి చూడండి, పరిస్థితి మారుతుంది. కానీ మనమేమో కొద్దిసేపు చెప్తారేమో క్రిస్తు గురించి, తర్వాత వేరే అనవసరమైన టాపిక్ మెల్ల తీసుకొని వచ్చి మరలా అది కత్తారు, ఒమిట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది. కాబట్టి దేశప్రియులారా, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా మనం ప్రేమపూర్వమైన క్రిస్తు గురించి చెప్పినట్టు దేవుడు మనల్ని బలపరిచినాక, ఒకటి క్రిస్తు గురించి చెప్పడం, క్రిస్తు గురించి వినడం, అది ఎంతో మధురమైన అనుభవం, అది ఎంతో సంతోషకరమైన అనుభవం. కొందరికి ఇరిటేషన్ అనుభవిస్తాను, ప్రత్యేకంగా ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఉన్న వారికి అది ఇరిటేషన్ అనుభవిస్తుంది. అబద్ధాలతో నింపబడిన వారికి ఇరిటేషన్ అనుభవిస్తుంది అనమాట. కానీ దేవుడు వారిని విడిపించినాక కాబట్టి సాతానికి మాత్రం ఇరిటేషన్ అనమాట. క్రిస్తు గురించి వినగలది, ఎందుకంటే సిలువ బలం ద్వారా సాతాను యేసుక్రీస్తు ఓడి చేశాను. యేసుక్రీస్తు నామంటే సాతానికి ఇష్టం లేదు, ఎందుకంటే సాతాను భయపడతాయి అనమాట. యేసు రక్తం, యేసుదామ, యేసుక్రీస్తు మాటలు, సత్య మాటలు ముందు దెయ్యాలు నిలబడలేదు, పారిపోతాయి అనమాట. అబ్బాది సాతాను ఆల్రెడీ యేసుక్రీస్తు తెలుసు, సాతాను కూడా తెలుసు. అందుకొరకు యేసు నామం వినగానే ఇరిటేషన్ వస్తాయి సాతాను. కాబట్టి ఇప్పుడు అనగానే మనం దేవుని కుమార్తెగా చెప్పాలి, మన బాధ. దాని కొరకే దేవుడు పిలిచాం. యేసుక్రీస్తు నామాన్ని హైలైట్ చేయాలి. వేరేగా నామాన్ని నువ్వు నేను హైలైట్ చేయడం కాదు, కానీ యేసుక్రీస్తు నామం. మన కొన్నిసారి పేతురును హైలైట్ చేస్తారేమో, పౌలుని హైలైట్ చేస్తారేమో, రకరకాల పేర్లు ఉన్నాయి, దాన్ని అన్నిటి హైలైట్ చేస్తారేమో, యేసుక్రీస్తు నామాన్ని కింద పెడతారేమో. అలాగా చేయవద్దు. కానీ మనం యేసుక్రీస్తు అందే దాన్ని యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలి, అదేం చిత్తం అనమాట. కాబట్టి మోసే కాలంలో మనం చూడవచ్చు, ఆమేన్, సర్పం ఇత్తడి అంటే హల్లెలూయా, ఆమేన్, ఇత్తడితో అంటే తయారు చేసిన పిల్లల బ్రాస్ తో తయారు చేసిన ఆ సర్పాన్ని పైకి లేపామన్నమాట. సనగే వారు, గుణిగే వారు బాధతో చనిపోతాను. దేవుడు ఆప్షన్ పెట్టామన్నమాట, మోసతో చెప్పామన్నమాట, నువ్వు ఒక బ్రాస్ తో ఒక సర్పాన్ని తయారు చేసి ఇలాగ పైకు పెట్టుమని. కాబట్టి చూస్తున్న వారందరూ బ్రతుకుతున్నారు, చనిపోవడం లేదు. అలాగే అనమాట యోహాను సువార్తలో మనం చూడవచ్చు, కలువరి శిలువలో ప్రాణం బట్టి సమాధిలో తెరలేచిన యేసుక్రీస్తు నీవు లేలు హైలైట్ చేయాలి. ఇప్పుడు చూస్తున్న వారు, విన్న వారు జీవం పొందుతారు అంతే. యేసుక్రీస్తు మనం హైలైట్ చేసినప్పుడు ప్రజలు ఆకర్షించబడతాయి అనమాట. వారి హృదయం, ఆ ప్రేమ వారిని లాగుతాయి అనమాట. కాబట్టి అలాగే చేసినప్పుడు మన ద్వారా అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు సాతానికి నష్టం వస్తాయి అనమాట, సాతానికి నష్టం అవుతాయి. కానీ వారు వీరు చేసిన కుదరలు నువ్వు చెప్పుకొని బ్రతున్నప్పుడు సాతానికి ఏ నష్టం వస్తుంది, ఇంకా అవకాశాలే కుదరద్దు. కాబట్టి దేశపడిలారా, ఎవరైనా కుదరలు చేసి ఉండే, చూసిన వ్యక్తి ఎందుకు ఉండే చెప్పాలి, చెప్పవద్దని కాదు. దానికి
మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా ప్రభు ఎలాగ చెప్పాలని, నువ్వు వారు ఒంటరి వెళ్ళినప్పుడు ధైర్యం ఉండే, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తి ఉండే, వాక్యానుసరంగా బ్రతుకుతున్న వ్యక్తి ఉండే వెళ్ళి చెప్పాలి. ఆ బ్రదర్ని సిస్టర్ను కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి. తర్వాత ఆయన వినలేదు ఉండే, అప్పుడు వినలేదు, ఆయన అసలే వినడం లేదు, అప్పుడు సంగతితో చెప్పవచ్చు. అసలే ఆయన మారు మనసు పొందడం లేనప్పుడు ఆ వ్యక్తిను దూరం పెట్టాలని పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పబ్లిసిటీ చేయవద్దు అనమాట. వారు వీళ్ళు పాపాలు చేసి మనం పబ్లిసిటీ చేసేవారుగా మనం ఉండవద్దు. అదే చిత్తం కాదు. అలా చేస్తున్న వ్యక్తులు టైం వేస్ట్ చేస్తుంది. ఎదుటి వ్యక్తులు విన్నప్పుడు వారితో కోపం తెలుస్తుంది. అలాంటి పొజిషన్ వద్దు, మనకు పొజిషన్ వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పొజిషన్ నుండి మనం విడిపించే దేవుడు, చేదు కోపం పగ నుండి విడిపించే పరిశుద్ధ దేవుడు అనమాట. పొజిషన్ మన హృదయంలో ఇంజెక్ట్ చేసే దేవుడు కాదు. పొజిషన్ పెట్టే దాన్ని ఎంకరేజ్ చేసే దేవుడు కాదు, దాన్ని తీసివేయడమే దేవుని చిత్తం. కానీ సాతాన్ అయితే పొజిషన్ పెట్టే విషయంలో ముందున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అలాంటి విషయాలు మనకు వద్దు. కాబట్టి యేసు రక్తం పొజిషన్ నుండి విడిపిస్తుంది అనమాట. యేసు కొరకు రక్తం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. కాబట్టి మనకు కావలసినది పరిశుద్ధంలో మనం ఎదగడం, శుద్ధీకరణలో మనం ఎదగడం, హల్లెలూయా, క్రీస్తుతో మనం కలిసి ఉండడం, అదే మనకు అవసరం. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి ఉండాలి, కానేగను ప్రభు దగ్గరికి తీసుకున్నవారు. కాబట్టి యేసు రక్తం ఆ రిలేషన్ దేవుడు మనకు అనుగ్రహించిన, కాబట్టి యేసు రక్తం ఉంది. ఇప్పుడు మనం రాళేయడం ఆపేస్తాం, దానికి బదులుగా యేసు రక్తాన్ని గురించి చెప్తాం. యేసు రక్తం ద్వారా కడగబడమని మనం మంచి సలహలు ఇచ్చేవారు ఉండాలి. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తులో ఆశ్రయించమని చెప్తాం. ఇక్కడ దేవుడు క్షమిస్తాడు. క్షమాను పొందిన వారు పాపిగా మన దేశ చూడవద్దు. ముందు గదగాలు మళ్ళీ పాపం చేసి ఉండవచ్చు. పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడిన వారిను వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగానే చూడాలి. ఆ కృప మనకు అనుగ్రహించినాక. కానీ మనం ఇప్పుడు కూడా వారిను పాపిగానే చూస్తున్నారేమో, అలాగే చూడొద్దు. కాబట్టి తండ్రైన దేవుడు నిన్ను క్రీస్తు ద్వారా చూస్తున్నా కాబట్టి నీతిమంతురాలుగా పరిశుద్ధులుగా చూస్తున్నట్టు నువ్వు నిన్ను చూడాలి. కాబట్టి ఇన్ క్రైస్ట్ నువ్వు నీతిమంతుడు, ఇన్ క్రైస్ట్ మన నీతిమంతులం పరిశుద్ధం, అలాగా మనను చూడాలి. కాబట్టి థ్యాంక్స్ చెప్తాం. పాపి అనే పేరు నుండి దేవుడు రక్తం ద్వారా దాని నుండి విడిపించిన, కాబట్టి రక్తం ద్వారా పాపి అనే పేరు తీసివేసి ఇన్ క్రైస్ట్ నీతిమంతులం పరిశుద్ధం అని మంచి పేరు జీవం కలిగిన దేవుడు అనుగ్రహించిన, కాబట్టి మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి మీరు నీతిమంతురాలు అనమాట. నీతిమంతురాలు కానీ నువ్వు ఒప్పుకోలేదేమో, కానీ నువ్వు అంగీకరించలేదేమో, కానీ యాక్సెప్ట్ చేయాలి. అదే లోబడడం, దేవుని వాక్యానికి లోబడడం, అంగీకరించాలి, హృదయం అంగీకరించాలి. నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడిన నువ్వు నీతిమంతురాలు పరిశుద్ధరాలు. మిమ్మల్ని బట్టి కాదు, నన్ను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, పరిశుద్ధ యాగాన్ని బట్టి, రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానాన్ని బట్టి దేవుని క్రీస్తుని నమ్మిన, కాబట్టి బై ఫెయిత్ ద్వారా దేవుడు మనను నీతిమంతులుగా మార్చేస్తాడు. ఇది మనం నమ్మాలని, మన క్రియల ద్వారా కాదు. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతురాలు పరిశుద్ధరాలు. ఆమేన్. దేవుని చిత్తం అదే. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుతు, నువ్వు నీతిమంతురాలుగా పరిశుద్ధరాలుగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాం అనమాట. అలాగే కాబట్టి దేవుడు అది చేసేస్తాం. కాబట్టి ఇన్ క్రైస్ట్ మనం నీతిమంతులం పరిశుద్ధలం. కాబట్టి నీతి వస్త్రం ధరిపజేసిన, పరిశుద్ధ వస్త్రం ధరిపేసిన, రక్షణ వస్త్రం ధరిపేసిన ఆ జీవం కలిగిన దేవును ప్రియులారా స్తుతిస్తాం. ఇంకా నీతిమంతులు యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులు మార్చబడిన ఈ ప్రార్థన ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు అలగిస్తాడు అనమాట. జవాబిస్తాడు. ఇప్పుడు మనకు విశ్వాసం వస్తుంది అనమాట. నేను పాపి అని ఆ తలంపులు ఉన్న వ్యక్తి వారికి అవిశ్వాసం వస్తాయి అనమాట. ఆయన యేసు రక్తం ద్వారా కడగబడి నేను నీతిమంతురాలు ఉన్నా, పరిశుద్ధులుగా ఉన్నామని రేపు ఉండే నీకు తెలుసు, నీకు విశ్వాసం వస్తుంది, నీ ప్రార్థనకు జవాబు వస్తాయి అనమాట. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన మనం అందరం పరిశుద్ధలం, నీతిమంతులం. కాబట్టి నీతిమంతులకు ఉన్న సంఘం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు ఆలగించే గొప్ప నెట్టి కార్యాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో
అనేక జీవితంలో దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఒకటి మనం ముందుకు వెళదాం. ఇప్పుడు ఈశ్వర రక్తంలో ఆశ్రయిస్తాం. గొప్ప ప్రధాన యాజకుడైన క్రిస్తువులో ఆశ్రయిస్తాం. తప్పకుండా దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి దేవుడు ఆల్రెడీ పాపాలు క్షమించేస్తాం. కాబట్టి పాపాలు క్షమించిన దేవుని స్తుతిస్తాం, థ్యాంక్స్ చెప్తాం. పాపాలు క్షమించిన దేవునికి మనం థ్యాంక్స్ చెప్తాం. కాబట్టి మనం కూడా పాప క్షమాపణ పొంది కృప ద్వారా బ్రతని మనం కూడా తోటి సోదరులతో క్షమించుకోవాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించినాక క్షమించే మనస్సు, ప్రేమతో నింపబడిన మనస్సు, హృదయం దేవుడు మనకందరకు కరుణా హృదయం, దయా హృదయం మనకు అనుగ్రహించుగాక. వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మా ప్రేమ వెళ్తండి తవా, మీరు మాతో కరుణ చూపినటి వందనాలు, దయ చూపినటి వందనాలు. తవా మాకు కూడా నిత్య జీవన రక్షణ అనుగ్రహించడం మేమందరం శుధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. యేసయ్య మీ రక్తాన్ని బట్టి వందనాలు, మీ నామాన్ని బట్టి వందనాలు, మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. గొప్ప ప్రధాన యాజకుడైన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మీరు చూపిన కరుణ దయ బట్టి మేము అందరం శుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఈ కృప మాకు తండ్రి మీరు అనుగ్రహించినట్టు వందనాలు. మహాకృప మాతో చూపిన దేవా, మహాప్రేమతో మమ్మల్ని పిలిచిన దేవ మీకు ఆరాధన తండ్రి, వందనాలు తండ్రి. కుడి వచ్చిన అందరిని బట్టి వందన. వాళ్ళ ఆత్మ బలపరచు హృదయాన్ని ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. తలంబులు ప్రతి అవయవాలు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ఓహే బాకారా కోరు దేవా, మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిను కాపాడుతున్నాడు సోదరు. ఇంకా కూడా ప్రభావ కాపాడుము తండ్రి. ప్రభావ మీ నామం ద్వారా కాపాడుము తండ్రి. మీ భాగ్యం ద్వారా శుద్ధి చేయము, కాపాడుము తండ్రి. ఓహే బన తండ్రి, నూతన అభిషేకంతో కుమ్మరించుందని జీవదలందరూ పరిశుద్ధంది మా ఆత్మ నుండి అది సమృద్ధి ప్రవహించినాక తండ్రి. ఓహే రబా కరాబేరేస్గా నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి. అదేవిధంగా మమ్మల్ని పరిశుద్ధపరచున్నాను. పరిశుద్ధ నదులు మా ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాక తండ్రి, పరిశుద్ధ ప్రేమ ప్రవహించినాక అనేకలను తండ్రి దవా ఆమెను దవా సత్య సువార్త చెప్పి సమాధాన సువార్త చెప్పి అనేకలను సమాధానకర్త అయిన జీవంగా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే బిడలుగా మిమ్మల్ని అందరిని అభిషేకించి మీ జీతానుసరంగా బలంగా వాడుకోమని ప్రార్థన చేశాం. దవా ఎవరైతే ప్రభా మీ సువార్త చెప్తున్నారు, మీ ప్రేమ సువార్త, సమాధాన సువార్త చెప్తున్నారు, వారిని అధికంగా బలపరిచి వారిని కాపాడమతండి. వారి అవసరాలు యేసునామములో మెరకలుగా తీర్చబడినా కానీ ప్రార్థన చేశాం. మహిమగనద మీకు అభిషేకం యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన ఇస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుంటున్నాక ఆమేన్.